హలో ఫ్రెండ్స్, ఎనీ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్తో ఎవరైతే పాస్ అవుట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో మేల్ కానీ ఫీమేల్ ఇద్దరికి కూడా డేటా మార్షల్ అనే ఒక కంపెనీ నుంచి మనకైతే ప్రెజెంట్ ఓపెనింగ్స్ అయితే వచ్చాయండి. వీలైతే డైరెక్ట్గా సెలెక్షన్ అయితే చేస్తున్నారు. అండ్ మనకు కాంటాక్ట్ హెచ్ఆర్ నెంబర్ కూడా అయితే ఉంది. మీకు ఒకవేళ ఈ జాబ్స్ ఇంట్రెస్ట్ ఉంది, మాకు జాబ్ ఇమీడియట్లీగా కావాలి అనుకుంటే మీరైతే డైరెక్ట్గా వాకింగ్ డ్రైవ్కి అయితే అటెండ్ అయితే సరిపోతుందండి. సో ఈ యొక్క వాకింగ్ డ్రైవ్ ఎక్కడ జరుగుతుంది, అసలు రోల్ ఏంటి, ఈ యొక్క వాకింగ్ డ్రైవ్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని అయితే మీరు అందరూ కూడా లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గైస్ ఇక లేట్ చేయకుండా మనమైతే నోటిఫికేషన్ వరకు అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తే వీళ్ళైతే గ్రాడ్యుయేట్ వాకింగ్ డ్రైవ్ యూఎస్ హెల్త్ కేర్ అని చెప్పేసి వీళ్ళైతే మనకి వాకింగ్ డ్రైవ్ కనెక్ట్ చేస్తున్నారు. డేటా మార్షల్ అనే కంపెనీ వాళ్ళు 27th డిసెంబర్ నుంచి 2nd జనవరి వరకు అయితే ఈ యొక్క వాకింగ్ డ్రైవ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి సోమాజిగూడలో అయితే ఈ యొక్క వాకింగ్ డ్రైవ్ జరుగుతుంది. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు అయితే డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాం, మీరైతే చెక్ చేసుకోవచ్చు. అండ్ సుష్మా హెచ్ఆర్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. మీకు ఏమైనా ఫర్దర్గా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఏమైనా క్లారిఫికేషన్ చేసుకోవాలనుకుంటే మీరైతే డైరెక్ట్గా హెచ్ఆర్ కూడా అయితే కాల్ చేయొచ్చు. అండ్ ఓపెనింగ్స్ చూస్తే మనకి 50 అయితే ఉన్నాయి. ఈ యొక్క నోటిఫికేషన్స్ మనకి 1 డే ఎగో అయితే వీళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రెజెంట్ ఈ యొక్క కంపెనీ వాళ్ళు వచ్చేసి మనకి ట్రైనీ ARRCM అండ్ ట్రైనీ పేమెంట్ ఇంటిగ్రిటీ ఆడిట్ అనేక రోల్స్ కింద ప్రెజెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. ఎనీ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ సరిపోతుంది. 2 జాబ్ రోల్స్కి సంబంధించి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సెల్ఫ్ స్టార్టెడ్ ప్రాసెస్ మైండెడ్ అండ్ హ్యావ్ ఫ్లేర్ టువర్డ్స్ ఎంక్వైరింగ్ అండ్ గెటింగ్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి విల్లింగ్ టు వర్క్ ఇన్ 6 PM to 3 AM అంటే ఓన్లీ నైట్ షిఫ్ట్లో అయితే ఇది ఒక వర్క్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ రోల్ చూసుకుంటే మనకి ట్రైనీ పేమెంట్ ఇంటిగ్రేటెడ్ ఆడిట్ అనే రోల్ కింద మనకైతే ఉంటుంది. ఈ యొక్క రోల్కి వచ్చేసి గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ వల్ల ఎవరైతే పాస్అవుట్ బ్యాచ్ ఉంటారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి. అది కూడా ఫైనాన్స్, కామర్స్ అండ్ స్టాటిక్స్ అయితే పాస్ అయి ఉండాలి. సో క్యాండిడేట్ షుడ్ పాసెస్ డీసెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కలిగి ఉండాలి. గుడ్ అనలిటికల్ అండ్ లిజనింగ్ స్కిల్స్ ఉండాలి. అండ్ ఇది కూడా మనకు వచ్చేసి నైట్ 6 PM నుంచి మార్నింగ్ 3 AM వరకు అయితే ఈ యొక్క డ్యూటీ టైమింగ్స్ అయితే ఉంటాయి. కాబట్టి డే షిఫ్ట్ అండ్ నైట్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి అడ్వాంటేజ్ ఉంటుంది ఎవరైతే ఈ యొక్క పర్టికులర్ ట్రైనీ పేమెంట్ ఇంటిగ్రేటెడ్ ఆడిట్ అనే రోల్కి మాత్రము. బట్ ట్రైనీ ARRCM రోల్కి మాత్రం 6 PM to 3 AM వరకు అయితే మనకు షిఫ్ట్ అయితే ఉంటుంది. అది ఓన్లీ నైట్ షిఫ్ట్ మాత్రమే. ఇదైతే మనకి డే షిఫ్ట్ ఉంటుంది, నైట్ షిఫ్ట్ ఉంటుంది. మీకు అడ్వాంటేజ్ని బట్టేసి మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. ఇది గ్యాస్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే. సో మీరు ఒకవేళ వాకింగ్ డ్రైవ్కి వెళ్ళాలి అనుకుంటే మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ మీ యొక్క ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ కావచ్చు, అప్డేటెడ్ రిజ్యూమ్, ఒకవేళ మీరు ఫ్రెషర్ క్యాండిడేట్ కింద సో మీరు లేటెస్ట్గా రిజ్యూమ్ అయితే ఒకసారి అప్డేట్ చేసుకొని మీరైతే డాక్యుమెంట్స్ అయితే అంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ సర్టిఫికేట్స్ ఒకవేళ మీ దగ్గర ఉంటే తీసుకెళ్ళండి. లేకపోతే నార్మల్గా సింపుల్గా మీరు రిజ్యూమ్ క్యారీ చేసినా సరిపోతుంది. అంతకుమించి మనకు డాక్యుమెంట్స్ కూడా ఏం అవసరం లేదు. సో ఫర్దర్గా మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే అప్పుడు వాళ్ళు మిమ్మల్ని డాక్యుమెంట్స్ అయితే మెయిల్ చేయండి కానీ లేదా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయని చెప్పేసి మీకు ఏదైనా సో ఫర్దర్గా ప్రాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఎలిజిబిలిటీ పర్సన్స్ ఉంటారో వాళ్ళైతే తప్పకుండా వాకింగ్ డ్రైవ్కి అయితే వెళ్ళండి. వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్స్ ద్వారా మాకైతే తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.